తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, మార్చి నెల మీనరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎలా ఉండబోతుంది వీళ్ళకి? తప్పకుండా మీనరాశి వాళ్ళకి మార్చి నెల బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే రాశిలోనే అందరూ, అన్ని గ్రహాలు. సో చక్కగా ఏంటంటే అన్ని విధాలుగా అన్ని ఓపెన్గా వీళ్ళకి ఆఫర్స్ అనమాట. సో ప్రతి విషయంలోనే. సో ఎంత మంచి ఫలితాలు ఉన్నాయి అంటే అసలు చెప్పగలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇంటికి సంబంధించిన విషయాల్లో ఆగిపోయే పనులు అనుకున్న వాళ్ళు ఇంటి అగ్గిపెట్టెతో సహా మొత్తం అన్ని సామాన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది వీళ్ళకి. అలాగే శంకుస్థాపన చేసి వదిలేసిన ఇళ్ళని ప్రారంభం చేయడం, స్థలాలు కానీ ప్రారంభం చేయడం, కొనుక్కోవడం, స్థలాలు కొనడం కానీ, ఇళ్ళు కొనడం కానీ, ఇవన్నీ జరిగే అవకాశాలు మీనరాశి వాడికి చక్కగా ఉన్నాయి ఈ మాసం అంతా. అయితే ఏంటంటే ఎప్పుడైతే రాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా కాస్తంత అదృష్టం ఉంటుంది, కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బుధుడు, మీనరాశిలో బుధుడు ఉండడం వల్ల ఏంటంటే ఆలోచన శక్తి అనేది సరిగా చేస్తామా లేదని ఒక డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా కరెక్ట్గా ఆలోచనలు జరగవు. బాగా చేసేస్తున్నాం అనుకొని ఎక్కువ కష్టపడిపోతుంటారు, ఎక్కువ శ్రమపడి ఉన్న ధనాంతా వృధా ఖర్చు పెడతారు. దానివల్ల కాస్త ఇబ్బంది పడతారు. అందుకని ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ రాశి ఉచ్చస్థానం ఉండడం వల్ల వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు, స్టేజ్ మీద పిలిచి వెళ్ళి బిరుదులు ఇవ్వడము, కూర్చోబెట్టడము, వీళ్ళే గొప్ప వాళ్ళ కింద ప్రదర్శించడము, వీళ్ళని ఉన్నట్టుండి స్టార్లు చేయడము, ఇవన్నీ జరుగుతాయి. చుట్టూ వాతావరణం అలా వాళ్ళు చేసేస్తాయి. ఇప్పుడు ఒక కాలనీలో ఒక ప్రెసిడెంట్గా అనుకో, వీళ్ళని ప్రెసిడెంట్ చేసేస్తారు కాలనీకి. సో చప్పట్లు, దండలు, ఆనందం అన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఏమైంది, శుక్రుడు రాహులు కలిసి ఉండడం వల్ల ఖర్చులు అధికంగా కనిపిస్తుంటాయి. తర్వాత ఏదో ఒక వ్యామోహంలో పడిపోతాం, ఒక మోహంలో పడతాం, ఎమోషనల్గా ఎవరితో అటాచ్ అయిపోతుంటాం. దానివల్ల ఏమవుతుందంటే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎమోషనల్గా ఎవరితోటి కలవకండి, దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. తర్వాత వచ్చే ప్రమాదాలు మామూలుగా ఉండవు మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే కష్టాలు చెప్పకలేదు. సో అందుకని దూరంగా ఉండడం, కొత్త పరిచయాలకి దూరంగా ఉండడం,
కొత్త వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఇది మీన రాశి వాళ్ళు పెట్టుకోవాల్సిన ఫండమెంటల్ ఫస్ట్ రూల్. ఎంత ఎంత వీళ్ళని మంచి వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇప్పుడు నా అబ్బాయితో ప్రాబ్లం అమ్మాయికి అని అనుకుంటే అలా కాదు. అమ్మాయితో అమ్మాయికి ప్రాబ్లం ఉంటుంది, అబ్బాయికి అబ్బాయితో ప్రాబ్లం ఉంటుంది. అది ఏదో ఒక ఎమోషనల్గా వీళ్ళు అటాచ్ అవడం వల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు తర్వాత వచ్చే ప్రమాదాలుగా మారుతాయి. అందుకని మీనరాశి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే కొత్త పరిచయాలకి పరిచయం చేసుకోవచ్చు, వాళ్ళతో ఎక్కువ అటాచ్ అవ్వకూడదు. పరిచయాలు అవుతాయి, కొత్త కొత్త పరిచయాలు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడూ లేని అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తారు, పిలుస్తారు, సన్మానాలు చేస్తారు, తీర్థయాత్రలు వెళ్తారు, క్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు, తర్వాత విహారయాత్రలు. ఒకటి కాదు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాల వృద్ధి వస్తుంది ఈ రాశి వాళ్ళకి. అందువల్ల కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు అవుతుండే. అయితే ఆ పరిచయాలలాగే ఉంచుకొని అటాచ్ అవ్వకూడదు ఎవరికి. ఎమోషనల్గా అటాచ్ అయితే కనుక కాస్త ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది ఏంటంటే గోచార ఫలితాలు. ఇవి గోచారంలో అలా ఉందని చెప్తున్నాం. జాతకంలో ఉండే యోగాలు బట్టి అది వాళ్ళకి పూర్తిగా అనుభవిస్తారు. కానీ గోచారంలో వచ్చే మాత్రం విషయం ఏంటంటే కొంచెం ప్రమాదాలు, కొంచెం శుభ ఫలితాలు రెండు కలిసి ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి మీన రాశి వాళ్ళు. ముఖ్యంగా కుటుంబాల విషయంలో, కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో, భార్యాభర్తల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మిథున రాశిలో కుజుడు. ఏదైనా ఒక మాట అంటే ఆ మాటకి మొత్తం రిలేషన్స్ మొత్తం టోటల్గా అది విభిన్న చిన్న భిన్నం అయిపోతామట. అంటే ఎప్పుడూ మాట్లాడే అలవాటు, మాట్లాడతాం పడతాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఏదైనా మాట్లాడితే మాత్రం అది చిన్న భిన్నంగా తయారవుతుంది. అందుకని జాగ్రత్తగా కుటుంబంలో జరిగే విషయాల్లో, కుటుంబంలో జరిగే శుభకార్యాల్లో జాగ్రత్తగా ఉండడం, తక్కువ మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం, ఇవి చేసుకుంటూ వెళ్ళాలి మీన రాశి వాళ్ళు. మరి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి? దైవారాధన ఏ దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది? హనుమాన్ చాలీస ప్రతి నిత్యం హనుమాన్ చాలీస చేయడం. ఎందుకంటే రాహు ఒక మాయలో పడకూడదు. తర్వాత బుధుడు ఒక ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా బ్రహ్మాండంగా ఉండాలి. అంటే బుధుడు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కానీ ఎప్పుడైతే మీన రాశిలో ఉంటాడో ఆలోచన ధోరణి మారిపోతుంది. సో ఆ ధోరణి మారకుండా ఉండడానికి కొంచెం హనుమాన్ చాలీస చదువుతూ ఉంటే బుద్ధి ప్రచోదయం అవుతుంది వాళ్ళకి. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేసి. అన్ని ఓపెన్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలో తెలియదు. అలా అవకాశాలు వీళ్ళకి ఉన్నప్పుడు ఏం తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా అనేది హనుమాన్ చాలీస చదువుకోవడం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళి 5 అరటిపళ్ళు ఇచ్చి అక్కడ నైవేద్యం ఇవ్వమని చెప్పి సింధూరము, నువ్వుల నూనె ఇవి ఇవ్వడం. ఇవి ఇస్తూ వస్తూ ఉంటే అన్ని సమస్యల నుంచి బయటపడతారు. అమ్మ, మార్చి నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ దైవారాధన చేసుకోవాలి? ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.